డిసిప్లిన్ అనేది చిన్న పిల్లలకి వారి ఎదుగుదలలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదనేది ఒక ఫిలాసఫర్ ఎస్పెషల్లీ తల్లిదండ్రులకి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. వినండి. డియర్ పేరెంట్స్, డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మోటివేషన్. ఇఫ్ యూ ఆల్వేస్ డిఫెండ్ యువర్ చిల్డ్రన్స్ మిస్టేక్స్, వన్ డే యూ విల్ హైర్ ఎ లాయర్ టు డిఫెండ్ ద క్రైమ్స్. సో రేజ్ యువర్ చిల్డ్రన్ విత్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ నాట్ ఏ చైల్డ్స్ అబ్యూస్, మైండ్ ఇట్. ఇక్కడ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది, పిల్లల్ని ఎప్పుడైనా బోర్న్ అండ్ బ్రాటప్ మెథడ్లోనే పెంచాలి. అది మాత్రమే డిసైడ్ చేస్తుంది మనం ఎలాంటి అట్మాస్ఫియర్లో పిల్లల్ని పెంచుతున్నాం, ఎలాంటి అట్మాస్ఫియర్ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది అనేది ఖచ్చితంగా పేరెంట్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. బికాజ్ పేరెంట్స్ ఆర్ ది ఓన్లీ ఫస్ట్ టీచర్స్. మీరు పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడకూడదా, మీరు తప్పులు చేస్తూ పిల్లల్ని ఆ తప్పులు చేయొద్దు అంటున్నారా, మీరు డిసిప్లైన్గా లేకుండా పిల్లల్ని డిసిప్లైన్గా ఉండమంటున్నారా, అసలు వాళ్ళ ముందు ఎలా బిహేవ్ చేస్తున్నారు, పేరెంట్స్ మీరు ఎలాంటి మెసేజ్ వాళ్ళకి అందిస్తున్నారు, అది గుడ్డా బ్యాడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు టోటల్గా ఒక్కసారి చెక్ చేసుకోండి, రీకలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా పాయింట్, పేరెంట్స్ పిల్లలకు నేర్పే సెల్ఫ్ డిసిప్లిన్ బట్టి వారి క్యారెక్టర్ డిసైడ్ అయి ఉంటుంది. పిల్లలతో సరదాగా ఉండండి, ప్రతిదీ షేర్ చేసుకోండి, గుడ్ బ్యాడ్ థింగ్స్ గురించి ఎనలైజ్ చేసి చెప్పండి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది అర్థమయ్యేటట్టు చెప్పండి, ఏది అవసరం ఏది మనకు అనవసరం అనేది తెలియచేయండి. దాంతోపాటు మీరు డిసిప్లైన్గా ఉంటూ సెల్ఫ్ డిసిప్లైన్ మోటివేషన్ వాళ్ళకి డెవలప్ చేయండి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎలా ఉండాలో ట్రైనప్ చేయండి. అంతేగాని మీ కష్టాలు నష్టాలు ఇబ్బందులు, ముఖ్యంగా ఫినాన్షియల్ మ్యాటర్స్, మీ లోతులు పల్లాలు వాళ్ళతో డిస్కస్ చేయకండి. అదంతా వాళ్ళకి అనవసరం. ఒక బ్యాడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది, మైండ్లో అనవసరమైన ఎమోషనల్ థాట్స్లోకి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఎంతసేపటికి ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రో అవ్వాలి, చక్కటి ఎడ్యుకేషన్లో రాణించాలి. రిమైనింగ్ స్ట్రగుల్స్ అన్నీ వాళ్ళకి అనవసరం. ఫైనల్గా నేను చెప్పేది, డిసిప్లైన్గా ఉండండి, సెల్ఫ్ డిసిప్లైన్ మోటివేషన్ని వాళ్ళల్లో డెవలప్ చేయండి. గుర్తుపెట్టుకోండి పేరెంట్స్. థ్యాంక్ యూ.